श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। जय गुरुदेव दत्त साईनाथ महाराज की जय। అందరికీ ఆత్మీయ వందనం। మనం చాలా అద్భుతంగా గణేష్ నవరాత్రులు జరుపుకుంటూ ఉన్నాం। చాలా చోట్ల 5 రోజుల నిమజ్జనాలు అలా చేసుకుంటూ వస్తూ ఉన్నారు కదా। అసలు గణేషుని యొక్క పూజలో విశేషంగా ఛత్రాన్ని ధరింపజేస్తాం మనం। ఆ యొక్క ఛత్రం యొక్క కథనం ఏమిటి, మరి ఆ గజాననుడికి మూషికుడు అనేవారు ఎందుకు వాహనం కావాల్సి వచ్చింది ఏంటి అనేటువంటి ఆ కథ విషయాల గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం। ఇక్కడ ఛత్రం గురించి తెలుసుకోవాలి అంటే మనం ముందుగా మరికొంత పురాణ గణేష పురాణంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ అసలు ఈయన గజాసురుడు అనేటువంటి రాక్షసుడు అనేది మనందరికీ విదితమే కదా। కానీ ఈ గజాసురుడు ఎవరు, ఏంటి, ఇతని పూర్వజన్మ వృత్తాంతాలు ఏంటి అనే వాటిని మనం చక్కగా పరిశీలిద్దాం। ఇక్కడ మనం గణేష జననం గురించి చెప్పుకున్నాం, గణేశుడు ఎలా ఆవిర్భవించాడు ఏమిటి అనేసి। నిజంగా కార్యకారణ సంబంధం అనేది గణేశుని యొక్క జీవన చరిత్రలో పుట్టింది మొదలు పుట్టబోయేటప్పటి నుంచి కూడా మనకి అడుగడుగునా అవగతం అవుతూ వస్తూ ఉంటుంది, దర్శనీయం అవుతూ వస్తుంది అన్నమాట। అలా ఉన్నటువంటి గణేశుడు సరే ఒక ఈ గజాననుడికి వాహనమైనటువంటి మూషికుడిని గురించి తెలుసుకుందాం ముందర। ఈ మూషికుడు ఎవరు, ఏంటి అసలు అనేటువంటి కథనంలోకి మనం ప్రవేశించినట్లయితే ఈయన ఒక చోట ఒక ఋషి దంపతులు ఇద్దరు చక్కగా వారి ఆశ్రమంలో చక్కని పంటలు భోగభాగ్యాల్ని వేసుకొని భోగభాగ్యాలను అనుభవిస్తూ పంటల ద్వారా వచ్చిన దాన్ని అతిథి సత్కారాలు చేసుకుంటూ చక్కటి వారి యొక్క దైనందిన జీవితంలో చేయవలసినటువంటి సత్కర్మలు చేసుకుంటూ చక్కగా జీవనయానం సాగిస్తూ ఉన్నారట। అలా జీవనయానం సాగిస్తూ ఉన్నటువంటి ఋషి దంపతుల ఆశ్రమంలోకి ఎలా చేరిందో మరి ఒక ఎలుక దూరిందట। ఆ ఎలుక ఏం చేసింది, ఆశ్రమం పరిసరాల్లో ఉన్నటువంటి మనకు తెలుసు కదా, మన ఇళ్ళల్లో కానీ మన పొలాల్లో కానీ ఎలుకలు చేరినాయంటే ఏం చేస్తాయి, ఆ పంటనంతా కొరికి ఇచ్చేస్తాయి అన్నమాట। అలా ఆ పంటనంతటిని ఇది చేస్తూ ఉందట। ఏంటబ్బా ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అని గమనించుకుంటే ఆ ఎలుక అనేది కనిపించదు। సరే అది రాత్రులు దాని పనులు చేసుకుంటూ ఉంది। ఇలా అసలు అది ఒకటి కాదనంట, వాళ్ళకి పెట్టిన ఇక్కట్లు అన్నీ ఇన్ని కాదు, దాంతో చాలా బాధ అయిపోయింది వాళ్ళకి। ప్రతిరోజు చేసేటువంటి పూజలో పెట్టేటువంటి నైవేద్యాల విషయంలో కావచ్చు ప్రతి రకంగానే ఇబ్బంది అయిపోతూ ఉంది। సరే ఒకరోజు ఆశ్రమానికి భరద్వాజ మహర్షి వేయించేశాడట। భరద్వాజ మహర్షి వేయించేయగానే ఆ భరద్వాజ మహర్షికి అంతా అందరు నమస్కారం చేసుకొని ఆయనకి అతిథి సత్కారాలను జరిపి ఆయన యొక్క పాదసేవనం చేసుకొని చక్కగా ఆయన అన్నాడట, మీ సేవకు సంతృప్తి అయ్యాను, ఏం కావాలో చెప్పండి, ఏంటి సంగతులు విశేషాలు ఏంటి అని చెప్పి అడిగినప్పుడు ఈ దంపతుల్లో ఆయన ఋషీశ్వరుడు మాత్రం ఏమాత్రం నోతరుడట। ఈ తల్లికి ఎటు ఆలోచించినా ఏ పని చేస్తున్నా ఏం చెందిన ఎలుక చేసేటువంటి బీభత్సం తన ఇంట్లో అదే గుర్తొస్తుందట। దాన్ని ఆమె వ్యక్తపరిచింది। అదే అంటారు చూడండి, ఒక డాక్టర్ దగ్గర పోయినప్పుడు రోగాన్ని, మహాత్ముల దగ్గర మన యొక్క లోపాలని, మనకున్నటువంటి సందిగ్ధాల గురించి మాట్లాడకుండా ఉండడం సరైంది కాదన్నట్లుగా ఆ తల్లికి అరే భరద్వాజ మహర్షి అంతటి వాళ్ళు మన ఇంటికి వచ్చారు కదా, ఆయన ఏదో ఒక ఉపాయం చెప్పకపోతాడా ఏంటని చెప్పి అడిగిందట। అడగగానే ఆయన మన సామాన్యుడా ఏంటబ్బా ఆయన అన్నాడు భర్త, అరే ఒక ఎలుకను గురించి చెప్పాలనా ఆయనకి, ఏదో మహాత్ముడు వచ్చాడు మన సాధన సంగతి ఏదో అడగకుండా చేయకుండా అంటే సరే నాయన అడగనివ్వు అని చెప్పన్నా। సరే ఎలుకతో భలే అంటారైపోతున్నాయి ఋషిపుంగవ, ఇదిగో ఈ విధంగా బీభత్సం సృష్టిస్తుంది, దానివల్ల మాకు మనసుకు అనేది శాంతి లేకుండా పోయింది అని చెప్పింది। సరే ఆయన అలా ఒక ఎలుక ఏంటి అని చెప్పి
ఒకరు తన కాసేపుడు తన యొక్క దివ్యతో దాన్ని దర్శిస్తాడనమాట. అప్పుడు ఆ ఎలుక ఏంటి, ఆ ఎలుక రాబోయే జన్మలేంటి అవన్నీ గమనించినటువంటి దాని భవిష్యత్తుని, అందుకే మహాత్ములు తమ శక్తి చేత భవిష్యత్వాన్ని దర్శిస్తారు అనేది మనకి విదితము చాలా శాస్త్రాల్లో. అలా ఆయన దర్శించి చెప్పాడట, సరేనమ్మా, మనకి ఆది పూజ్యుడైనటువంటి గణేశుడు ఉద్భవించున్నాడు కదా, ఇదిగో సంకటహార చతుర్థి అని వస్తూ ఉంటుంది కదా, ఆ చతుర్థిని పాటించండి 12 మాసాలు. ఇదిగో ఈ భాద్రపద శుక్లపక్షం నాడు వచ్చేటువంటి చతుర్థి వినాయక చవితి అయితే, శుక్లపక్షంలో వచ్చే ఇవన్నీ కూడా సంకటహార చతుర్థులుగా ఉంటాయి. వాటిని 12 మాసాలు మీరు ఈ విధంగా ఆచరించండి. ఆ గణేశుని యొక్క అనుగ్రహం చేత మీకు ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది అని చెప్తాను. సరే, ఏది ఏమైనా కానీ భగవత్ సేవ కదా, సరే ఆ గణపతిని ఆరాధించడం వల్ల కూడా మనకు శ్రేయస్సే కలుగుతుంది కాబట్టి ఆ గణపతి పూజను ఆరంభిద్దామని చెప్పి చక్కగా గణేశుడికి ఇష్టమైనటువంటి పిండి వంటకాలని అన్నీ చేసి పెడుతూ వారి యొక్క నిత్య పూజా కార్యక్రమాన్ని సాగిస్తూ వస్తున్నారట. ఇలా వాళ్ళు మొదలుపెట్టి పూజ అంతా చేయడము, వీళ్ళు పూజలోంచి వచ్చేటప్పటికి ఆ ఎలుక వచ్చి అక్కడ ఉన్నటువంటి పూజా ద్రవ్యాలనంతా చిందరవందర చేసి ఆ పెట్టిన నైవేద్యాలని తినివేయడం, ఇలా జరుగుతూ ఉందట. ప్రతిసారి ఇదే తంతు వీళ్ళకి అసలు ఇంకా మరీ శిరోవేదన ఎక్కువ అయిపోయిందట. ఏంటబ్బా, ఏదో మనశ్శాంతి కోసం పూజ చేసుకుందామంటే ఈ పూజలో కూడా ఇటువంటి ఇది ఏంటి అని చెప్పి అప్పుడు వాళ్ళు అంటారు, సరే చూస్తారు చేస్తారు. లాస్ట్లో ఇంకా 12వ మాసం గడుస్తుంది అనగా ఆమెకి యొక్క సహనం చచ్చిపోయిందట ఆ ఎలుకతో. అది పిండి పదార్థాలని కాదు, మనం పెట్టిన నైవేద్యాలను కాదు, ఆ ఇంట్లో ప్రతి దాన్ని నష్టపరుస్తూనే ఉంది. వాళ్ళ బట్టలు కొట్టేస్తుంది, ఒక పంటల ద్వారా నష్టము, అన్ని రకాల నష్టం కలుగుతున్నప్పుడు ఏదైనా ముందేమన్నా పెడదామన్నా కానీ తన భర్త ఒప్పుకోడు అనమాట. ఆ భర్త ఒప్పుకోడు, మంచి సత్వగుణ సంపన్నమైనటువంటి సాధకుడు ఆయన. అందుకని సరే ఒకరోజు ఇద్దరు పూజ కూర్చొని పూజ చేస్తారు. ఇది 12 పూర్తయిపోతుంది, చక్కగా దీని పరిష్కారం ఏ విధంగా, ఎన్ని రోజులు చేసినా ఏంటి ఫలితం కనిపించలేదు, సరే దీన్ని ఎలాగోలాగా మా కన్ను గప్పి ఇలా చేస్తుంది కాబట్టి దీన్ని ఈరోజు ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి ఆ మనసంతా కూడా ఎలుక ఎప్పుడు వస్తుంది అనే దాని మీద ఆ తల్లికి మనసు లగ్నం అయి ఉంది. ఆయన మాత్రం కళ్ళు మూసుకొని చక్కగా పూజని ఆ గణపతిని ఆవాహన చేసుకొని గణపతికి సంబంధించినటువంటి ఆ మంత్రాలన్నిటితో కూడా ఉచ్చారణ చేసుకుంటూ పూజ చేస్తూ ఉన్నాడట. ఈమె ఇలా కళ్ళు మూసి ఇలా కళ్ళు తెరిచి అలా చూడగానే ఆ నైవేద్యాల దగ్గరకు వచ్చిందట ఎలుక. అంతకుముందే సంసిద్ధంగా పెట్టుకున్నటువంటి కర్ర తీసుకొని ఒక 2 బాదులు ఎలుకని బాధేసింది. అక్కడే రక్తసిక్తమై ఎలుక చనిపోయింది. చనిపోయింది. ఏంటి శబ్దం అని చెప్పి కళ్ళు తెరిచి చూదురు కదా ఆ ఋషిపంగవుడు, ఇక్కడ రక్తపు మడుగులో ఉన్నటువంటి ఎలుక, తన భార్య చేతిలో కర్ర చూసిన ఆగ్రహోద్రిక్తుడైనవాడనమాట. అరే, నువ్వు పూజ చేస్తూ, నువ్వు నిత్యం ఆరాధన చేస్తూ ఏం తెలుసుకున్నావు? అక్కడ గణేశుల్లో ఉండేటువంటి ఆత్మ ఇక్కడ లేదని తెలిసి ఎలుకని ఈ విధంగా పూజలో చంపావు. ఇటువంటి అసుర లక్షణాలు, అసుర ఆలోచనలతో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు అది అసురుడిగా నువ్వు ఇది జన్మెత్తుదుగా కంటాడు. దీన్ని కూడా ఈమె ఎలుకను కూడా అలానే శపించడమాట, అసురుడుగా అవ్వాలని చెప్పి. ఆ అసురుడు నిన్ను చెరబడతాడని చెప్పి ఈ ఋషిపొంగవుడు ఈమెను శపించాడు. సరే, ఈమెం చేస్తుందంటే, అరే నాకు ఈ శాపము ఏంటి, నేను ఏంటి ఇంతవంటి సజ్జనుడు యొక్క సాంగత్యాన్ని పొందిన నేను ఒక అసురుడిగా ఈ ఎలుక రావటం ఏంటి, దానికి దాని చేతిలో చెరబడ్డం ఏంటి నాకు ఈ కర్మంతాను అని చెప్పి దీనికి పరిష్కారం ఏంటి నాథా అని అడుగుతాడనమాట. అప్పుడు సరే అని చెప్పి నువ్వు అప్పుడు మరలా నిన్ను కాపాడేందుకు ఆ గణేశుడే వస్తాడు అని చెప్పి చెప్తారనమాట. సరే అయిపోయింది అక్కడి వరకు అని చెప్పి అలా ఆమె ఆ తల్లి ఏం చేస్తుందంటే, ఒరే ఈ యొక్క యోగాన్ని అంటే నాకు మళ్ళీ జన్మలో ఈ విధంగా ఉంది కదా అన్నారు కదా, ఇప్పుడు నేను ఉండి ఈ జన్మలో ఈ యొక్క పాప భారాన్ని మోసే కంటే కూడా తొందరగా ఈ శరీరాన్ని వదిలేసి అక్కడికి వచ్చేటువంటి శిష్యుని అనుభవించి తొందరగా
ఈయన యొక్క సాంగత్యాన్ని చేరుకుంటే చాలు అనుకునేటువంటి ఆలోచనతో ఆ తల్లి వాళ్ళు చేసేటువంటి నిత్యం పూజ చేసేటువంటి ఆ పీఠం వద్దకెళ్ళి తన తలని బాదుకొని అక్కడికక్కడే మరణించింది. ఇక్కడ ఈ 12 మాసాలు తపస్సు వీళ్ళు చేసినటువంటి పూజా ఫలాన్ని వింటూ ఆ పూజా ద్రవ్యాల పూజా ప్రసాదాల్ని స్వీకరిస్తూ ఉన్నటువంటి ఎలుక ఆ యొక్క పూర్వజన్మ సుకృతం చేత ఎక్కడ పుట్టింది? పోయి కుబేరుడింట పుట్టాడట. అసలు ఆయన ఆ కుబేరుడింట పుట్టిన తర్వాత కుబేరుడు అల్లారు ముద్దుగా చాక్కుంటూ అతన్ని సూర్యుడి దగ్గరికి తీసుకెళ్ళి సకల విద్యల్ని నేర్పించాడు. ఆయనకి అనింజుడు అనేటువంటి నామకరణాన్ని చేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నాడు కుబేరుడు. ఒకరోజు ఈ అనింజుడిని వెంట పెట్టుకొని ఆయన జగన్మాత లోకమైనటువంటి ఆ యొక్క మణిద్వీపానికి తీసుకెళ్ళాడు ఈ అనింజుడిని కుబేరుడు. పోతూ ఆ యొక్క మణిరా ద్వీపపు అందచందాలను ఆ యొక్క కాంతుల వెలుగులను చూస్తూ అనింజుడు అలా వెళ్ళి ఆ యొక్క చేతిలో అమృత భాండము, చెరుకు గడలు, పాశం ఇవన్నీ ధరించి ఉన్నటువంటి దివ్య మంగళాకారి అయినటువంటి ఆ జగన్మాతను దర్శించి జగన్మాతతో చక్కగా సంభాషణ చేస్తూ ఉన్నాడట. చేస్తూ ఉంటే అతనిలో ఉన్నటువంటి అంటే సూర్యుడునే గురువు, ఆ సూర్యుడు నేర్పించినటువంటి విద్యా ప్రదర్శన చేస్తున్నటువంటి అనింజుడు జ్ఞానము చేత ఆకర్షిస్తున్న అతని దివ్య వర్షస్సును చూస్తూ అమ్మ కూడా చాలా సంతోషముగ్ధురాలవుతూ అలా వింటూ ఉందట. వింటూ ఉన్న ఆయనకి అప్పుడే ఆ యొక్క మణిద్వీపంలోకి ఒక నవయవన సుందరి అయినటువంటి ఒక యువతి ప్రవేశించిందట. ప్రవేశించి మాట్లాడుతూ వస్తే అలా మాట్లాడుతూ వస్తుండగా ఒక్కసారిగా ఆ గజ్జెల శబ్దానికి అలా తిరిగి చూశాడు అనింజుడు. అలా తిరిగి చూడగానే ఆ యవనవతి అయినటువంటి ఆ సుందరి పట్ల అంటే ఆమె పట్ల సమ్మోహనుడైపోయాడనమాట. ఆమె అందచంద లావణ్యాలకు వసుడయ్యాడు. ఆమె మీరు ఇంతటి జ్ఞానులు, కుబేరుని పుత్రులు చక్కగా ఇలా చేస్తున్నారని చూడాలని నేను వచ్చాను ప్రశంసించేందుకు మిమ్మల్ని అని ఆమె చెప్పే లోపలే ఇతను ఆమె పట్ల అనురక్తుడై ఆమెతో వ్యంగ్యంగా అలా చూస్తూ కామవశాన కన్నును గీటాడట. కన్ను గీటగానే అరే ధూర్తుడా, నీవు ఇంత జ్ఞానంతో ఉన్నావని చెప్పి నేను నిన్ను ప్రశంసనిస్తే నువ్వు ఎవరు ఏంటి అని కూడా తెలుసుకోకుండా నాపై ఇలా కన్ను గీడుతావా నువ్వు అని చెప్పి అతన్ని అరిచి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆమె ఒక గంధర్వ పుత్రిక చారుమతి. సరే, అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒడివడిగా కుబేరుడు వచ్చి, ఒరే మూర్ఖుడా, సాక్షాత్ అమ్మవారి సన్నిధిలో ఈ పనులేంట్రా, నువ్వు ఏమన్నా చేసా, నువ్వు అసలు అమ్మాయి ఎవరనుకుంటున్నావు ఏంటి? సాక్షాత్తు ఒక గంధర్వుని కుమార్తె ఆవిడ. ఆ గంధర్వుని కుమార్తె ఇంద్రుని కుమారుడైనటువంటి జయంతుడితో ఆమెకు ఆ వివాహం నిశ్చయం అయిపోయింది. అలా ఆమెను నువ్వు ఆ దృష్టితో చూడొద్దు. అదిగో ఆ దివ్య మంగళాకారిని నీకు సమస్త జ్ఞానాన్ని ఇదిగో అమ్మ చేతిలో ఉండేది ఏమనుకుంటున్నావు? దివ్య భాండమైనటువంటి అమృతం. ఆ అమృతం నీకు ప్రసాదించబోతూ ఉంది అమ్మగారు. ఆ ప్రసాదం తీసుకున్న నీవు అపార జ్ఞానవంతుడవుతావు అని చెప్పి, కానీ నువ్వు ఏం చేశావు? ఇలా తుచ్చమైన దానికోసం పరిగెత్తావురా, పలే పని చేశావు అని చెప్పి కుమారుణ్ణి శుతిమెత్తగా దండించాడు కుబేరుడు. అవునా, అది అమృతమా? అది తీసుకుంటే అంత జ్ఞానవంతులైపోతావరా? సరే అయితే మరి అని చెప్పి ఆయన ఏం చేశాడు? తన గత జన్మల సృహ ప్రకారం కూడా అనింజుడు అంటే కూడా ఆ ఎలుకే. ఇదేం చేసింది? ఎలుక రూపాన్ని ధరించి అమ్మవారు చూడకుండా, అమ్మగారి యొక్క క్రీగంట చూపులను కనపడకుండా వెనుక వైపు నుంచి వచ్చి ఆ హస్తంలో ఉన్నటువంటి అమృతాన్ని తాగుతూ ఉన్నాడు. అప్పుడు చారుమతి అక్కడికి ప్రవేశిస్తూ ఇలుక ఇలుక అని అరిచిందట. ఇలుక అమృతం. అలా అప్పుడు ఒక్కసారిగా అమ్మగారు అంటే ఇక్కడ చెప్పడం అంటే అలా ఆమె దృష్టిని తప్పి చూశాడు అని. అంతా విశ్వమంతా నేత్రం కలిగినటువంటి ఆ తల్లికి వెనక వైపు నుంచి ఏంటి, ముందు వైపు నుంచి ఏంటి,
ఇతని యొక్క ప్రారంధ కర్మ ఎలా ఉందో అలా నడుస్తూ ఉన్నాడు. ఋషీశ్వరులు ఇచ్చినటువంటి ఆ ఋషి పత్ని ఇచ్చినటువంటి శాపం ఫలించాలి కదా మరి. అలా అయిపోయిన తర్వాత చూసి, రే మా సమస్యంలోనే నీవు ఇంత రూపాలను మార్చి ఇంతటి ఆకృత్యానికి పాల్పడతావా? నువ్వు ఇలా అంటే ఇది తీసుకున్న అన్ని జ్ఞానాలు సరే. అప్పుడు కూడా అమ్మవారితో ఒక కేర్లెస్, ఒక అహంకార భావంతో మాట్లాడతాడనమాట. మరే నీవు జ్ఞానం ఉన్న జ్ఞానం లేనివాడిగా ప్రవర్తిస్తూ అసురుడు వై జీవిస్తావు పోరా అని చెప్పి శపిస్తుందంట ఆ మహాతల్లి మణిద్వీపవాసిని. అలా శపించబడిన తర్వాత అక్కడి నుంచి వచ్చేస్తాడు. అతనికి చారుమతి మీద ఇంకా మనసు పోలేదనమాట. ఎలాగైనా ఆమెని దక్కించుకోవాలి అనుకుంటాడు ఇతను. సరే, ఇతనికి ఇప్పుడు ఆ ఋషిపత్ని ఇచ్చినటువంటి జన్మ, ఈ మంచి ఆ ప్రసాదాలు అవి స్వీకరించి మంచిగానే వచ్చింది. ఇక్కడ అమ్మగారి దగ్గర పాటించిన దాని చర్య వల్ల అసురుడిగా వస్తూ ఉన్నాడు. అతనే గజాసురుడు అనేటువంటి నామంతో ఇదవుతాడు. గజాసురుడు ఏం చేస్తాడు, అయ్యో నీకంతా జ్ఞానం సరే, వాళ్ళ కుబేరుడు చెప్పాడు కదా, సరే జ్ఞానము వరాలు వస్తాయి కదా, సరే నేనే త్రిలోక పూజితుడిని అవ్వాలి, నన్ను మించి ఎవరు ఉండకూడదు, అందరూ నన్నే మొక్కాలి, అందరూ నన్నే పూజించాలి అనేటువంటి భావనలతో అతను బాగా చక్కగా తపస్సు చేశాడనమాట బ్రహ్మ కోసం. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. చూడండి, మనం ఒక గంట 2 గంటల పాటు ధ్యానంలో కూర్చోమంటే ఇలా చూస్తాం, అలా చూస్తాం, అలా సహకరించు. కానీ కొన్ని సంవత్సరాల పాటు కఠోరమైన తపస్సు చేసి ఆ బ్రహ్మ సాక్షాత్కారం అయితే ఏం కావాలి కోరుకోండి నాయన అంటే అదే అసుర గుణము అనాలి. ఇంకో వచ్చేమో ఆయన అంటే తన భవిష్యత్తుకు కావాల్సినటువంటి దాన్ని నిర్ణయించుకుంటున్నాడు. నేను ఎవరి చేతిలోనూ చావకూడదు, నాకు ఎప్పుడు మృత్యు ఉండకూడదు, అది ఇంకా కూడా అని చెప్పి ఇదిగో ఒక సగం ఆల్రెడీ అయిపోయినాడు కదా వాళ్ళ యొక్క అసుర దాంట్లో. అందుకని మనిషిగా ఇట్లా ఎవరి చేతిలో నాకు మరణం ఉండకూడదు, ఒకసారి పుట్టిన వాడి చేతిలోనే మరణం ఉండకూడదు, ఇలా రకరకాలుగా ఏ రకంగానూ తనకి ఇబ్బంది లేదు. సరేరా నాయన, నీ రాత నువ్వే రాసుకుంటున్నావు కదా అని చెప్పి బ్రహ్మ చిరునవ్వులు చిందిస్తూ సరే నాయన తదాస్తు, సరే పద అన్నాడు. పోయి ఇప్పుడు వరాలు వచ్చాయి చేతికి. ఆ యొక్క జ్ఞాన అహంకారం బాగా నెత్తికెక్కిపోయింది. అంతా ఇంద్రపదం కావచ్చు, ఎన్ని చోట్లకు వెళ్ళి అందరినీ పీడిస్తూ చేస్తూ తన ఘనాన్ని పెంచుకొని ఆ యొక్క ఎవరిని పూజించేదానికి లేదు, నన్నే పూజించాలి, నన్నే చెయ్యాలి అని చెప్పేటువంటి అజ్ఞాన అంధకారంలో పడిపోయాడు ఈ గజాసురుడు. ఎలుక జన్మ, అనింజుడు జన్మ, గజాసురుడు జన్మ, 3 జన్మలు అన్నమాట. ఇలా ఈ గజాసురుడు చేయకూడని పనులు ఇప్పుడు ఇతనికి ఉంది కదా, మరే నేను ఇప్పుడు రాజుగా ఉన్నాను, ఏమైనా చేయొచ్చు, ఎవరినైనా జయించవచ్చు అని చెప్పి ఆ ఇంద్రుడిని జయించి ఇంద్రుడి గంధర్వ కూతురైనటువంటి ఆ చారుమతిని తీసుకొచ్చి ఇప్పుడు రోజుల్లో చెప్పాలంటే కిడ్నాప్ చేసేసి ఆడ దాచిపెట్టేశాడు. తన దగ్గర ఆమెకి చెప్పాడు, ఇదిగో నన్ను వరించు, నేను ఈ యొక్క త్రిలోకాలకు కూడా రారాజునై ఉన్నాను, నీకు సకల సౌకర్యాలు, సకల భోగాలు, సకల సుఖాలను అందుతాయి, నన్ను వరించమని చెప్తాడనమాట. అరే నాయన, నాకు ఆల్రెడీ నేను వివాహం జరిగిపోయి ఉంది, నాకు వివాహం నిశ్చయం అయిపోయి ఉంది, నన్ను నువ్వు ఎలా అని చెప్పి ఆమె చాలా రోదరిస్తుంది అనమాట. ఆయనకి సమయం ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఈమె ఏం చెయ్యాలా అని చెప్పి ఆ యొక్క ఇదిలో కూర్చొని గణేశుణ్ణి, అంటే ఆది దైవము, ఆధిపత్యము, గణాధిపత్యాన్ని పొంది ఉన్నాడు కదా మన గణేశుడు. మనం ఆ కథను మనం గతంలో తెలుసుకొని ఉన్నాం కదా. అలా ఆ గణేశ్వరుణ్ణి ప్రార్థిస్తుంది ఆ యొక్క చారుమతి. ఈ చారుమతి ఎవరంటే ఆ ఋషీశ్వర పత్నిగా ఎవరైతే ఉన్నారో, ఆ ఋషి పత్నిగా ఉన్నప్పుడు ఈ అసురుడిగా అతను వస్తే అతను చెరబడతాడు నిన్ను అని చెప్పాడు కదా, ఆమె ఈ చారుమతి. అందుకని ఆ యొక్క ఆయన శాప కారణంగా ఇతను ఈమె గంధర్వ కన్యగా అయితే పుట్టింది, ఈమె చేసుకున్నటువంటి సత్కర్మల పూజా ఫలితముల చేత. కానీ ఆయన యొక్క శాప ఫలితంగా ఈ యొక్క అసురుడికి చెరబట్టాడు ఈ చారుమతిని.
సరే ఈమె పూజ చేస్తుంది, గణేశుడిని పూజించింది. గణేశుడు ప్రత్యక్షమయ్యాడు. స్వామి నా పరిస్థితి ఏంటి? ఈ దీనుడు నన్ను ఇక్కడ బంధించి ఉంచాడు, ఏం చేయాలి? ఇతనికి ఇప్పుడు ఎవరు ఎదురు తిరిగే వాళ్ళు లేరే అని చెప్పి ఇదవుతుందన్నమాట. అప్పుడు ఆయన అంటాడు, సరే గణపతి ఏం చేస్తాడు, జయంతుడిని తీసుకొచ్చి ఇద్దరికి వివాహం చేసి తీసుకెళ్ళి జయంతుడి దగ్గర కూర్చోబెట్టి ఫస్ట్ ప్రథమంగా బ్రాహ్మణోత్తముడై గణపతి చేత కళ్యాణం జరిపించుకున్నటువంటి దివ్య దంపతులు ఎవరైనా ఉన్నారంటే ఆ ఇంద్రుని కుమారుడైన జయంతుడు, ఈ గంధర్వ కుమార్తె అయినటువంటి చారుమతి, వీళ్ళిద్దరికీ వివాహం చేశాడు మన ఘనాధిపతుడు. సరే ఇది చూశాడు. ఇతను వెళ్ళి చూస్తే అక్కడ చారుమతి లేదు. ఏం జరిగింది ఏంటి అని చెప్తే వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలుసుకుంటాడు. గణపతి ఇలా వాళ్ళిద్దరికీ వివాహం జరిపించాడు. ఇది ఒరే ఎంతటి వాడు, ఎవరైనా ఎక్కడుంటాడు, నేను చూడాలి, నేను యుద్ధం చేయాలి, నాతో యుద్ధానికి తలపడం అని చెప్పి అంటాడనమాట. సరే ఈ విధంగా ఉంది కదా. ఈ విధంగా ఈ గజాసురుడు వివాహం చేసుకుంటాడు ఒక స్త్రీని. ఆమె పేరు ప్రియంవద. ఆ గజాసురుడి యొక్క భార్య ప్రియంవద. ఆమె ఇతను చేసేటువంటి దుష్కర్మల్ని ఖండిస్తూ ఉంటుంది. నాయనా నువ్వు ఇప్పుడు దాకా ఎంతోమందితో పెట్టుకున్నావు, గజాసురుడితో వద్దు, గణేశుడితో వద్దు నాయనా, అతను సామాన్యుడు కాదు, విఘ్న వినాయకుడు, అంటే విజయాలు తప్ప విఘ్నాలు చూడనటువంటి వాడు, అంతా ఇప్పుడు విజయంలోనే ఉండేవాడు, అంతటి ఆయనతో నీకు వద్దు అని చెప్పి వారిస్తున్నా ఆయన పైన యుద్ధాన్ని ప్రకటిస్తాడు. రమ్మని చెప్పి చెప్తాడనమాట. ఫస్ట్ ఇతనంతా ఇది మీద ఉన్నాడు కదా, కాబట్టి ఇతనిలో నుంచి ఆయన ఏం చెప్పాడు, ఆ గజాసురుడుగా ఉన్నటువంటి ఈయన ఎప్పుడు పోతాడు, వరే అమ్మవారు శాపం ఇచ్చేటప్పుడు అసురుడు కానీ నీ అరిషడ్వర్గాలను ఎవరైతే అనగదొక్కేస్తారో వాడి వంచి నువ్వు వాడికి ముక్తిని పొందుతావు అని చెప్పి అమ్మగారు చెప్పుకుంటారనమాట. కుబేరుడు అడిగితే ఏంటమ్మా అని చెప్పి అప్పుడు ఆయన అంటాడు, సరే ఈయనేం చేశాడు, మొట్టమొదట మోహాసురుడు అనేటువంటి వాడిని, ఆ మోహం చేతే కదా మనం అంతా కూడా ఇప్పుడు ఈ గజాసురుడికి కూడా మోహం చేతే కదా ఆ చారుమతిని కిడ్నాప్ చేయడం కావచ్చు, రాజ్యమోహం మీద కామము, ఇవన్నీ మోహం చేతే కదా జరిగాయి. అందుకని తనలో ఉన్నటువంటి, అంటే మనందరిలో ఉన్నాయి కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అనేటువంటి అవగుణాలు, అవి కూడా గజాసురుల్లో ఉన్నాయి. ఈయనేం చేశాడు, మోహాసురుడు అనేటువంటి ఒకరిని తనలో నుంచి తీసి బయటకు వదిలి, ఒరే అక్కడ గణేశుడికి ఆటంకం కలిగిస్తూ అందరినీ కూడా నువ్వు ఈ సమ్మోహనం చేసుకో, మోహంలో వేసి బంధించు అందరినీ అని చెప్పి పంపిస్తాడనమాట. సరే ఏం చేస్తాడు, జయంతిని తీసుకెళ్ళిపోయినాడు అనేటువంటి ఆక్రోశం మీద ఉన్నాడు కదా, అందుకని ఈ మోహాసురుడిని వదిలాడు గజాసురుడు. అప్పుడు ఆ మోహాసురుడు వెళ్ళాడు, పట్టణ అందమైనటువంటి యువకుడి యొక్క రూపాన్ని ధరించాడు. మన మన్మధుడు కదా ఆ పూల బాణాలను కదా సంధించినట్లుగా ఆ యొక్క ధనుర్బాణాలను ధరించి చక్కటి నవయవన యువకుడుగా, రూపవంతుడుగా, అతి సౌందర్యవంతుడుగా ఆ పట్టణంలోకి వెళ్ళి అందరి సాయి చూస్తూ, అంటే అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో అతని అందానికి దాసులై ఆ సమ్మోహనంలో పడిపోయారన్నమాట. అతని మోహంలో పడిపోయారు. సమ్మోహనం అనే కంటే కూడా మోహం అనడం మొత్తం అతని యొక్క అంటే అతని యొక్క విధానమే అది, మోహింపచేయడమే. ఆ మోహింపబడ్డాడు. అందరూ ఆఖరాకి ఈ యొక్క అంత గణేశుడు పురోహితుడిగా ఉండి వివాహం జరిపించినటువంటి ఈ చారుమతి కూడా ఆయన యొక్క ఇదిలో పడిపోయి అతనితో వెళ్ళిపోతూ ఉంది. ఇతనికి కావాల్సింది కూడా అదే కదా, అందరి స్త్రీలని తీసుకెళ్తూ ఉన్నాడు. అతను ముందు వెళ్తున్నాడు, వీళ్ళందరూ వెనకెళ్తూ ఉన్నారు. అతను సైలా చూస్తూ వీళ్ళందరినీ తీసుకెళ్ళి తన యొక్క అధిపతి అయినటువంటి గజాసురుడి దగ్గర తీసుకెళ్దామని చెప్పి ఎగురుతూ ఉన్నప్పుడు ఆ గజాసురుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి అందరూ కూడా వెళ్ళి, నాయనా ఇదిగో నువ్వు ఆ చారుమతి జయంతులకు వివాహం చేశావు, ఇప్పుడు ఆ చారుమతి అతనితో వెళ్ళిపోతుంది, ఏదో జరుగుతుంది ఏదో అని చెప్పి దేవతలందరూ మొరపెట్టుకుంటే అప్పుడు మన యొక్క గణాధిశుడైనటువంటి గణపతి
ఆయన సమ్మోహనమైనటువంటి రూపాన్ని ధరించి అందంగా చాలా సౌందర్యవంతుడుగా వాళ్ళ మధ్యలో పోయి నిలబడ్డాడట. ఇలా నడుముల మీద చేతులు పెట్టి నిలబడితే అప్పుడు ఈ మోహం వెంట పరిగెడుతున్న ప్రతి ఒక్క లావణ్యవతి అయినటువంటి స్త్రీలు ఈ యొక్క అందచందాలకు ఆకర్షింపబడి అలా ఆయన చూస్తూ కన్నులు ఆర్పకుండా అక్కడే ఆగిపోయారట. ఇది వరకు మోహింపబడ్డారు, ఇప్పుడు ఆయన పట్ల ఆకర్షితులైనారు. ఆయన కావాలనుకోను అతను వెంట పరిగెత్తాలని అలా చూస్తూ ఆయన యొక్క రూపలావణ్యానికి ఆశ్చర్యచకితులై ఇలా ఆగిపోయారట. ఆగిపోగానే అప్పుడు తర్వాత వీళ్ళు చారుమతి కూడా వెళ్ళిపోతుంది. ఈ మోహాసురుణ్ణి మన గణపతి ఖండిస్తాడు. అలా తనలో ఉన్నటువంటి గుణాలైనటువంటి ఒక్కొక్కరిని వదిలేస్తూ వస్తాడు మోహాసురుడు. అసురేశ్వరుడు, ఇట్లా అభిమానేశ్వరుడు 6 మంది 8 మందిని వేసి లాస్ట్కి అందరూ వెళ్ళి ఒక్కొక్కరుగా తయారైపోతూ వస్తారనమాట. లాస్ట్కి అభిమానాసురుడు అనేటువంటి రాక్షసుడిని ఆయన సంహరించినప్పుడు అతను, గురుదేవా నీ పాదాల దగ్గర నాకు ఆశ్రయం ఇవ్వయ్యా స్వామి, ఓ గణపతి గణాధిపత నైనా విఘ్నేశ్వర అని చెప్పి ఆయన దగ్గర ఒకసారి సింహ రూపంలో వదులుతారు. సింహ రూపంలో వస్తే మన గజాననుడు కదా, గజానను రూపంలో వెళ్ళి ఆ సింహాన్ని సంహరించి ఆ సింహం కూడా ఈయనకు వాహనం అయిపోతుంది. ఇలా సింహవాహనుడు, మయూర వాహనుడు, ధూమ్ర గణపతి అంటే పొగతో వచ్చినటువంటి రాక్షసుణ్ణి తన తొండంలో నుంచి తీసి అంతా ఇది చేసినటువంటి వాడు అనమాట ధూమ్ర గణపతి. అట్లా అన్ని రకాలుగా వికట రూపంలో ఈ యొక్క కామాసురుణ్ణి సంహరిస్తాడనమాట. అంటే కామము ఎప్పుడు పుడుతుంది? సౌందర్యము ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడైతే ఇది అందచందాల పట్ల ఆకర్షితులు అవుతారో అక్కడే కదా కామం జనిస్తుంది. అటువంటి కామాన్ని సంహరించేదానికి వికట రూప గణపతి అయి వికృత రూపంతో అతన్ని ఖండిస్తాడు. అలా ఒక్కొక్కరిని ఖండిస్తూ వచ్చి లాస్ట్కి గజాసురుడితో యుద్ధం చేస్తూ వస్తాడనమాట. యుద్ధం చేసినప్పుడు ఆ గజాసురుడు చివరికి మన గణపతికి శరణవక తప్పలేదనమాట. ఆ గజాలను కూడా చంపి, అంటే ఈ గణాధిపత్యం చేత ఎంతోమంది మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ గణేశుణ్ణి పూజించే తనకు కలిగినటువంటి సంకటాలను తొలగించుకున్నటువంటి ఘట్టాన్ని మనం విన్నాం. అలాగే త్రిపురాంతక రహస్యంలో త్రిపురాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించాలనుకున్నటువంటి శివయ్య కూడా గణపతిని పూజించి విజయం సాధించాడు అనేటువంటిది త్రిపురాంతక రహస్యంలో మనం తెలుసుకుంటాము. అలా ఒక్కొక్క అన్నిటికి కూడా ప్రథమ పూజితుడైనటువంటి ఈ గణాధిపడు, అయ్యా నాలో ఈ యొక్క అనింజుడుగా నేనున్నాను అంటే ఎప్పుడైతే గణాధిపతి యొక్క ఒక దెబ్బ తగిలిందో ఇతనికి అన్నీ కూడా గుర్తొచ్చి ఆ సంహారంలో ఆయన్ని శరణు వేడగానే, అయ్యా నన్ను నీలో లీనం చేసుకో, నీ వాహనంగా చేసుకో స్వామి, నాకు నా యొక్క పరిగణాన్నంతా కూడా, అంటే ఆ పరిగణం అంటే ఇతనిలో ఉన్నటువంటి ఆ గుణాలనేటువంటి అందరినీ కూడా పీఠాన్ని అభిమానాసురుడుగా పీఠంగా చేసుకున్నాడు. కామాసురుడితో వికట రూపం ఇదయ్యాడు. ఇట్లా సర్పంగా వచ్చినటువంటి ధూమ్ర వాడిని ఖండించి ధూమ్ర గణపతిగా అతన్ని చేసుకున్నాడు. ఇలా అందరినీ ఏర్పరచుకున్నావు కదా, నన్ను కూడా నీ వాహనం చేసుకోవయ్యా అని చెప్పి గజాసురుడు అభ్యర్థిస్తాడు గణేశుణ్ణి. అప్పుడు గణేశుడు సరేనని చెప్పి అతనికి ఆశీర్వచనం ఇచ్చి తన వాహనంగా సంహరించి తన వాహనంగా మలుచుకుంటాడనమాట. అంటే లోక పూజితుడు అవుతావు, నాతో పాటు నువ్వు కూడా లోక పూజితుడు అవుతావు అని చెప్పి దీవెనలు ఇస్తాడు. అలా ఇచ్చిన తర్వాత ఆయన గజాసురుడి పక్కనే ఉండి అప్పుడే ఇతను గజాసురుడి అవుతుంటే చూస్తూ ఉన్నటువంటి ప్రియంవద అక్కడికి వచ్చి, స్వామి నేను కూడా ఇక్కడ ఎందుకు, ఇంకా నాకు ఇది ఏంటి, నాకు ఈ జన్మంకి ఎందుకు, నన్ను కూడా మీలో కలిపేసుకోండి తండ్రి అని చెప్పి అడిగినప్పుడు ఆ ప్రియంవదకిస్తాడు మన గణేశుడు వరము. ఏంటంటే ఆమె ఛత్రంగా ఉంటారు, నాకు ఛత్రంగా అయి ఉండి వర్ధిల్లు తల్లి అని చెప్తాడనమాట. అలా అందుకని ఆయన యొక్క ఛత్రం అంటే వాస్తవానికి మనం గణేశుడి పూజలో ఛత్రాలు పెట్టడం చూస్తూ ఉంటాం. కానీ ఏదో గొడుగు పెడతాము, తెచ్చాము, ఏదో ఆయనకి పాలవల్లి కట్టాము, పళ్ళుతో కట్టి ఎన్ని అనుకుంటామే. కానీ ఆయన యొక్క అవతారాల్లో అంటాం కదా, హైనవల్ల గణపతి, బిక్కవోలు గణపతి, ఒక్కొక్క గణపతికి ఒక్కొక్క రకమైనటువంటి ఇది ఉంది. ఒక్కొక్క ఆకారాన్ని ధరించి ఒక్కొక్క అసురుని సంహరించినటువంటి
ఆ రూపాలు అవి అలా ఆరాధించుకుంటూ మనం ఈ ఛత్రం ఏంటి అంటే ఆ గజాసురుడి యొక్క శ్రీమతి అయినటువంటి ప్రియంవద ఆయనకి ఛత్రంగా మారిపోయి స్వామివారి సేవలో ఇద్దరు పునీతులైనారన్నమాట. అలా చక్కగా ఈ విధమైనటువంటి పురాణాలు మన పురాణాలు మనకెంతో తెలియజేస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం ఎలా ఉండాలి చూడండి, అనంతమైన జ్ఞానం ఉండి కూడా అహంకారంతో కామంతో ప్రవర్తించిన దానివల్ల మరలా ఎటువంటి అసుర జన్మని గజాసురుడు పొందాడు అంటే కుబేరుడు అంటే ఆ ప్రసాదాలు స్వీకరించిన దానివల్ల ఉత్తమమైనటువంటి వారి యొక్క గర్భానధరి పుట్టాడు. సకల సంపదను అనుభవించేటి భాగ్యము సాక్షాత్ సూర్యుడినే గురువుగా పొంది అపారమైన జ్ఞానాన్ని పొందినటువంటిది. కానీ కామము మరియు అహంకారము ఈ రెండిటి చేత అతను తిరిగి మరి అసురత్వాన్ని పొందాడు. అలాగే మనం కూడా అసుర గుణాలు అంటే ఇక్కడ అసురుడు అని ఆయన చెప్పారు. మనలో కూడా ఎన్నో అసుర గుణాలు ఉంటాయి. వాటన్నిటిని నిర్మూలన చేసుకొని భగవంతుడికి ఎలా మనం ఐక్యం కావాలి, ఆయన దగ్గరికి ఎలా చేరుకోవాలనేటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ వస్తున్నాయి మన పురాణాలు. వీటిని తెలియజేసేందుకు అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి సమస్త సద్గురువులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై సాయిరామ్, జై జై సాయిరామ్.